మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి పిఎం పాలెం మారవాడ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో అసలు ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్ కావచ్చు, అందులో భాగంగా అంటే వారి యొక్క డాక్టర్ గారు అయితే మన ముందున్నారో అసలు వారి యొక్క ప్రథమ విధులు ఎలా ఉంటాయి, అసలు ఇవన్నీ వారి మాటలను తెలుసుకుంటాం. ఇప్పుడు మన ముందు అయితే 6th వార్డ్ మెడికల్ ఆఫీసర్ సుజన్ గారు మన ముందున్నారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం అసలు వారి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి అండ్ వారి డైలీ డ్యూటీస్లో భాగంగా ఎటువంటి వర్క్స్ చేయిస్తుంటారు అండ్ వారి అండర్లో ఉన్నటువంటి ఏఎన్ఎంలతో కూడా ఎటువంటి వర్క్స్ చేయిస్తారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ప్రజెంట్ ఈ 6th వార్డ్ మెడికల్ ఆఫీసర్గా మీ యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి? ఇది యూపీహెచ్సి పిఎం పాలెం అండి. ఇక్కడ నేను మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ పి సూసన్ క్రిస్టిన్. అయితే ఈ 6th వార్డ్ వచ్చేటప్పటికి మాకు 7 వార్డ్ సెక్రటరీస్ మా అండర్లో ఉంటారండి. అంటే 7 సచివాలయాలు మా అండర్లో ఉంటారు. ఇంటర్న్ 7 ఏఎన్ఎంలు 7 ఆశాలు కూడా మా అండర్లో ఉంటారు. మెయిన్గా మా డ్యూటీస్ వచ్చేసి ముందు మార్నింగ్ నుంచి ఓపీ చూడడం స్టార్ట్ చేస్తాము. హాస్పిటల్లో అవుట్ పేషెంట్స్ కింద ల్యాబ్ టెస్ట్లని, వాళ్ళకి డ్రగ్స్, ఇవన్నీ కూడా మార్నింగ్ అంతా కూడా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్తో ఉంటాం. మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. బట్ ఏఎన్ఎంస్ ఆశాస్ అయితే మార్నింగ్ నుంచి ఫీల్డ్లోనే వాళ్ళు వేరే వేరే యాక్టివిటీస్లో ఉంటారు. అంటే మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ అని ఉంటుంది. సో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడైతే మాకు NCD 3.0 సర్వే అని అవుతుందండి. దాంట్లో భాగంగా ఏంటంటే మన కమ్యూనిటీలో అంటే ఆ ఏఎన్ఎం కింద ఉన్న పాపులేషన్లో ఎవరైతే బీపీ, షుగర్, అలాగే ఏమైనా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ అలాంటివి ఉంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకి అన్ని టెస్ట్ చేసి అవి ఉన్నాయి అని వాళ్ళకి అనిపించిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తారు. మనం ఇక్కడ చూసి వాళ్ళని సస్పెక్ట్ ఉంటే కనుక వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అది పెట్టి వాళ్ళని పంపిస్తాము. ఒకవేళ అది క్యాన్సర్ అని మాకు కూడా అనుమానం కలిగి ఉంటే కనుక KGHలో ఆంకాలజీ యూనిట్ కొత్తగా ప్రారంభించారు. అక్కడికి పంపించి ఆశాతో పాటు పేషెంట్ని పంపించి వాళ్ళకి కావాల్సిన వైద్య సేవలన్నీ అక్కడి ద్వారా అందించడానికి ఉపయోగపడుతుందండి. అందుకని NCD 3.0 సర్వే అవుతుంది. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఒక 2 నెలలు అయింది. ఇప్పుడు యాక్టివ్గా అయితే అది అవుతుంది. ఇంకొకటి లెప్రసీ సర్వే కూడా నడుస్తుంది ప్యారలల్గా. అదేంటంటే ప్రతి ఇంటికి ఆశా వర్కర్ వెళ్ళి ఎవరికైతే మచ్చలు ఏమైనా ఉన్నాయా, తెల్ల మచ్చలు, వాటికి స్పర్శ ఉందా లేదా, అవి లెప్రసీ మచ్చ లేదా నార్మల్ మచ్చ అనేది తెలుసుకొని వాళ్ళకి డౌట్ ఉన్నవన్నీ మళ్ళీ హాస్పిటల్కి తీసుకొస్తారు. ఆ విధంగా మళ్ళీ ఇక్కడ అది కేసా లేకపోతే కాదా అనేది మేము డిటెక్ట్ చేసి మళ్ళీ మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే ఈ 2 కూడా నడుస్తున్నాయి. కానీ రెగ్యులర్ యాక్టివిటీస్లో అయితే కనుక ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అని ఉంటుంది. అంటే మన పరిసరాలన్నీ కూడా ఏది స్టాగ్నెంట్ వాటర్ కానీ అవేమి ఉంచుకోకుండా, ఓపెన్ డ్రైన్స్ ఏమైనా ఉంటే అవేమీ లేకుండా కవర్ చేయడానికి, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే డెంగీ, మలేరియా ఇలాంటి జ్వరాలన్నీ అరికట్టడానికి కోసమని ఫ్రైడే డ్రై డే చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము. అది రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామ్ అండి. ఇది కాకుండా ప్రతి బుధవారం అలాగే శనివారం కూడా అన్ని సచివాలయాల్లోని, అంటే ఒక బుధవారం సచివాలయాల్లో అయితే శనివారం అవుట్ రీచ్లో అవుతుంది. అలా ప్రతి చోట కూడా ఇమ్యునైజేషన్ కండక్ట్ చేస్తాం. అంటే పిల్లలకి టీకాలు వేయడము అవన్నీ జరుగుతుంది ప్రతి బుధవారం. ప్రతి శనివారం కూడా మా హాస్పిటల్ తరపు నుంచి ఉన్న 7 సెంటర్లో కూడా అది ఏమీ డీవియేషన్ లేకుండా అదైతే జరుగుతుందండి. కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది. ఇంకా మిగతా డైలీ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు థర్స్డే ఉన్నదంటే స్కూల్స్కి వెళ్తారు. స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి ఐరన్ ఫోలిక్ సప్లిమెంటేషన్ ఇవ్వడం అని విఫ్స్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని, అది చేస్తారు. ఆశా వర్కర్ వెళ్తారు దానికి. ఇది కాకుండా మామూలుగా ఎప్పుడు జరిగే నేషనల్ ప్రోగ్రామ్స్ మాకు అవుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు డీవార్మింగ్ అంటే నులి పురుగుల దినోత్సవం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫిబ్రవరిలో అది కూడా రాబోతుంది. అన్ని స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా డీవార్మింగ్ చేయడానికి హెల్ప్ చేస్తాము. అలాగే కూడా మేము ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ అంతటిని, అంటే రైట్ ఫ్రమ్ ద లేడీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యి మళ్ళీ వాళ్ళకి బేబీ పుట్టి వాళ్ళ ఇమ్యునైజేషన్, ఈ స్టేటస్ అంతా కూడా కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీ మా దగ్గరికి రాగానే మేము వాళ్ళు రిజిస్టర్ చేసి వాళ్ళ యాంటీనేటల్ విజిట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి మేము కవర్ చేస్తాము. అలాగే ఎవ్రీ మంత్ 9వ తారీఖున ఇక్కడ PMSMA డే అని అవుతుంది. ఆ రోజు ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి టెస్ట్లు అవి కండక్ట్ చేసి అవసరమైన వాళ్ళని రిఫర్ పెడుతూ ఉంటాం. దానికి కూడా
కూడా ఆశా వర్కర్ అటెండ్ అవుతూ ఉంటారు. అందులో మళ్ళీ హై రిస్క్ కేసెస్ ఎవరున్నారు ఇవన్నీ కూడా ఐసోలేట్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కేర్ ఇవ్వడానికి మేము వాళ్ళని సెపరేట్ చేసుకుంటూ ఉంటాము. అలాగే కొంచెం ఇప్పుడు మా అండర్లో శంభవాన్పాలెం ఉంది, ట్రైబల్ సెంటర్. అక్కడికి ట్రాన్స్పోర్ట్ అది కొంచెం తక్కువ. సో అలాంటి చోట్ల ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎనీమియా ఉండి రక్తహీనత ఉంటే వాళ్ళకి ఏమైనా ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కావాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళని హాస్పిటల్కి రప్పించి వాళ్ళకి ఇక్కడ ఐరన్ సుక్రోస్ సప్లై చేసి వాళ్ళకి ఎక్కించిన తర్వాత మళ్ళీ వాళ్ళని క్షేమంగా వాళ్ళ ఇంటికి కూడా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా పంపిస్తున్నాము. మ్యామ్, అంటే ఇటువంటి ప్రజలకి కావాల్సినటువంటి ఆరోగ్యం పరంగా అన్ని మీరు అందిస్తున్నప్పటికీ స్లమ్స్లో ఏవైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఒకప్పటికి ఇప్పటికి ఎటువంటి చేంజ్ వచ్చిందంట? చాలా చేంజ్ వచ్చిందండి. ఇప్పుడు మామూలుగా పిఎం పాలెం అనేది ఒక డెంగీ హబ్ లాగే ఉండేది ఒక టైం. నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది. బట్ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్కి మాకు కేసెస్ అయితే బాగా డిక్రీజ్ అయ్యాయి. లైక్ ఆల్మోస్ట్ ఒక 40% వరకు కేసు లోడ్ తగ్గింది. దానికి నేనైతే ఫ్రైడే కొంచెం ఎఫెక్టివ్గా చేయడం వల్ల మన ఏఎన్ఎంస్ అందరూ కేసు లోడ్ అనేది తగ్గిందని నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే గర్భిణీ స్త్రీ వచ్చేసరికి ఏఎన్ఎంలు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీని మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. సో ఎటువంటి కేర్ తీసుకుంటారు ఫ్రమ్ ద డే 1 నుంచి? ఫ్రమ్ ద డే 1 అంటే వాళ్ళకి అసలు పెళ్ళయిన దగ్గర నుంచి కూడా వాళ్ళని ఎలిజిబుల్ కపుల్ కింద ముందు మేము రిజిస్టర్ చేసుకుంటామండి. అంటే వీళ్ళకి త్వరలో కాన్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకునే వాళ్ళందరినీ ముందు ఎలిజిబుల్ కపుల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఎవ్రీ మంత్ కూడా ఆశా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ వాళ్ళు కన్సీవ్ అవ్వగానే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే వాళ్ళకి 12 వారాలకు ముందుగానే మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలియగానే వాళ్ళకి మదర్ అండ్ చైల్డ్ కార్డ్ అని ఎంసీపీ బుక్ ఒకటి ఇస్తామండి. అది ఇచ్చిన తర్వాత దాని నుంచి ఇంకా వాళ్ళకి వచ్చిన ఫస్ట్ యాంటీనేటల్ విజిట్ దగ్గర నుంచి మేము మొత్తం అన్ని టెస్ట్లు వాళ్ళకి కండక్ట్ చేస్తాము. ఇక అక్కడి నుంచి వాళ్ళ ఫాలో అప్ అంతా వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే హై రిస్క్ అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా హై రిస్క్లోకి వస్తారు. లేదా ఇంతకుముందు సిజేరియన్ సెక్షన్ అయినా కూడా ఇలాంటివన్నీ హై రిస్క్లోకి వస్తాయి. సో వాళ్ళని ఇంకా మేము రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తాం. అలాగే ఏఎన్ఎం వెళ్ళి ఇంటికి వెళ్ళి విజిట్ చేస్తారు. అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత కూడా 6 విజిట్స్ చేస్తారు. అండ్ మదర్ డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా ఏఎన్ఎం ఆశ కూడా ఎవరో ఒకరైనా లేకపోతే ఇద్దరైనా సరే వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ డెలివరీ అంతట్లో కూడా వాళ్ళతో పాటు అక్కడే ఉంటారు. కేజీహెచ్ అయితే కేజీహెచ్, లేకపోతే మన గోశాల అయితే గోశాల, ఎక్కడైతే అక్కడికి వాళ్ళు ఆశలు వెళ్ళి వాళ్ళని అకంపెనీ చేస్తారు డెలివరీకి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూశారు కదండి, ఈ యొక్క అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యొక్క డెవలప్మెంట్స్ అయితేనే కానీ అండ్ అలానే పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ సంబంధించి చాలా సివియర్గా ఉన్నారంటే వర్క్స్ విషయంలో మటుకు స్టాఫ్ అవ్వచ్చు అండ్ ఏఎన్ఎంస్ అవ్వచ్చు, అలానే డాక్టర్స్ కూడా 24/7 వాళ్ళు కష్టపడి ఈ యొక్క హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్ గురించి అయితే కనుక చాలా వరకు కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.